హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ రోజు ఈ శారీ మీద బ్లౌజ్ అనేది చూద్దాం డీటెయిల్స్. శారీ అయితే ఇది లైట్ వెయిట్, అసలు చాలా లైట్ వెయిట్, పేపర్ సిల్క్ లాగా ఉంది. అంత అంటే ఒక పావు కేజీ ఉంటుంది ఏమో శారీ మొత్తం వెయిట్ కూడా, అట్లాంటి అంత లైట్ వెయిట్ లో ఉంది. ఇది పట్టు శారీ అంట. దీనికి వచ్చేసి మోడల్ బ్లౌజ్ అయితే చేయించుకున్నారు. అది ఎలాగా ఏంటి అనేది చూద్దాము. శారీ మాత్రం ఇంత సింపుల్ గా ఇట్లా బార్డర్ అయితే ఇంకో షేడ్, శారీ మొత్తం ఈ షేడ్, చిన్న చిన్న బంచెస్ తో అయితే డిజైన్ అయితే వచ్చేసింది. దీనికి పళ్ళు కూడా జస్ట్ సింపుల్ గా ఇట్లాగైతే ఇచ్చారు, చిన్న పళ్ళు లాగా, ఇంకేం ఎక్కువైతే లేదు. దీనికి బ్లౌజ్ అనేది ఎలా చేసాము ఏందనేది చూసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేసాం. బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లూ షేడ్ ఇచ్చారు. దీనికి మళ్ళీ ఈ క్లాత్ అనేది సపరేట్ గా తీసుకొని వచ్చి ఈ విధంగా డిజైన్ అయితే చేసాము. బాల్స్ అనేది ఇట్లా సింపుల్ గా డిఫరెంట్ గా ఉండేటట్టు ఇచ్చేసి ఇట్లాగైతే మళ్ళీ పక్కన సైడ్ కూడా మళ్ళీ ఇంకో బెల్ట్ లాగా అయితే స్టిచ్ చేసాము. లుక్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంటుంది, నీట్ గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇట్లా ఇచ్చేసాను. హ్యాండ్స్ కి వచ్చేసరికి కూడా ఇదే విధంగా కొంచెం డిఫరెంట్ గా బ్యాక్ నెక్ ఎట్లా అయితే తీసుకున్నామో అదే కాన్సెప్ట్ లో ఇట్లా తీసుకొని హ్యాండ్ కూడా ఇట్లా అయితే డిజైన్ చేశాను. వేసుకున్నా కూడా సింపుల్ గా అండ్ అఫీషియల్ గా అయితే ఉంటుంది, చాలా నీట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ గా ఈ రోజు బ్లౌజ్ అయితే ఇది ఫినిషింగ్ అనేది చూస్తున్నారు కదా, లుక్ మాత్రం ఆసం. ఇట్లాగా నీట్ గా అయితే ఉంటాయి. మీకు చూపిస్తున్న ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ డిజైన్. బ్యాక్ నెక్ చూసినట్లయితే ఇట్లాగా వస్తుంది, మొత్తము చాలా సింపుల్ గా అయితే ఉంటుంది. బ్యాక్ నెక్ మాత్రం ఇంతేను, ఇంకేం ఉండదు. డిజైన్ మాత్రం ఇది. బట్ హ్యాండ్స్ కి వచ్చేసరికి లైన్స్ డిజైన్ తో హెవీగా వచ్చేసింది, బాగుంటుంది. అట్ ద టైమ్ నైస్ గా కూడా ఉంది డిజైన్. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. హెవీగా ఇష్టపడిన వాళ్ళకి ఈ డిజైన్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్ లో 4 కలర్స్ ఛాన్స్ ఉంది. బట్ వీళ్ళ శారీలో అసలు సెల్ఫ్ డిజైన్ ఓన్లీ గోల్డ్ షేడ్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ శారీకి వచ్చేసి నేను ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చెక్ చేసినట్లయితే మొత్తం ఫిల్లింగ్ స్టిచ్ వచ్చేసి ఇట్లాగా మళ్ళీ పక్కన కూడా ఇట్లాగా వచ్చి కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ లాగా అయితే వచ్చేస్తుంది స్టిచ్ అయితే. టోటల్ గా లుక్ మాత్రం బాగుంది. దీంట్లో హాఫ్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్ మొత్తం అయితే వచ్చాయి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇంక ఇదే డిజైన్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది, నైస్ గా ఉంటుంది. జస్ట్ అసలు వర్క్ సిస్టమ్ లేదు, జస్ట్ సింపుల్ గా చాలు అనుకునే వాళ్ళు ఈ డిజైన్ అనేది తప్పకుండా ట్రై చేయొచ్చు. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా సింపుల్ గా అండ్ ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకునే విధంగా అయితే ఈ డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఇంకా మాటలో చెప్పక్కర్లేదు, అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ డిజైన్ అనే చెప్పొచ్చు. టోటల్ గా డిజైన్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మిగతా డిజైన్ డీటెయిల్స్ అనేది మిషన్ లో మీకు స్టిచెస్ డీటెయిల్స్ అనేది మొత్తం అయితే మిషన్ లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ లో ఇదొక బుటీ, ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్, బ్యాక్ నెక్, బార్డర్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్, ఈ విధంగా అయితే పార్ట్స్ అయితే వచ్చాయి. దీంట్లో బ్యాక్ నెక్ చూసినట్లయితే 18,505 స్టిచెస్, ఫుల్ హ్యాండ్ చూసినట్లయితే 40,633, హాఫ్ హ్యాండ్ చూసినట్లయితే 23,925, బార్డర్ హ్యాండ్ చూసినట్లయితే 8,335, ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 7,170 స్టిచెస్ అయితే వచ్చాయి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అని చెప్పొచ్చు. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. హ్యాండ్ అనేది జస్ట్ ఇట్లా బార్డర్ లైన్స్ కాకుండా ఇట్లా నిలువుగా కూడా ఇట్లా లైన్స్ రావడం వల్ల చేతికి నిండుగా ఉంటుంది. చాలా అందంగా అయితే వచ్చింది. డిజైన్ ఆల్రెడీ నేను వేసాను వేరే కలర్స్ లో కూడా, వేరే పర్సన్ కి వేసాను. బట్ అది వీడియో తీయడానికి ఫొటోస్ కానీ లేవు, అందువల్ల ఇది వెయ్యంగానే మీకైతే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది, ఇబ్బంది అన్న మాట ఏమీ లేదు. కలర్స్ కూడా ఛాన్స్ ఉన్నాయి, బట్ వీళ్ళకి దాంట్లో లేవు కాబట్టి నేను వేయలేదు. డిజైన్ మాత్రం చాలా నీట్ గా అఫీషియల్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కావాలన్న వాళ్ళు ట్రై చేయండి. ఈ యొక్క డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. నెంబరు డిజైన్ లుక్ అయితే ఫైనల్ గా ఇట్లాగైతే వస్తుంది. స్టిచ్చింగ్ అయినాక కూడా చూస్తున్నారు కదా అంత నీట్ గా సింపుల్ గా ఉందో. లుక్ మాత్రం చాలా నీట్ గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ జింక్ డిజైన్ ఆల్రెడీ నిన్న స్టేటస్ లో పెట్టాను కదా. ఈ డిజైన్ అయితే సింపుల్ డిజైన్, డ్రెస్ కి అయితే వేసాను. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్ అంటారు, అలాంటి డ్రెస్ మెటీరియల్. చున్నీ ప్యాంట్ మొత్తం ఇచ్చారు, బట్ టాప్ ఒక్కటే మనము వర్క్ చేసి ఇట్లా స్టిచ్ చేసాము. దానికి వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఇట్లా జింకల్ డిజైన్ సింపుల్ గా ఫ్యాంట్ షేడ్ అయితే యూజ్ చేసాము. నెక్ పైపింగ్ ఇచ్చేసాము. హ్యాండ్స్ కూడా పొడుగు చేతులు అడిగారు, బార్డర్ అయితే ఇచ్చేసాము. ఇంకేం మోడల్ అయితే ఏం లేదు. బట్ ఆ క్లాత్ లో ఉన్న ఈ బార్డర్ అంతా కూడా వేస్ట్ పోకుండా ఇట్లా కట్స్ కి అంతటికి అయితే యూజ్ చేసేసి డిఫరెంట్ గా
వేస్ట్ పోనీయకుండా అయితే ఇట్లా స్టిచ్ చేసాము. లుక్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. జింక డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా అయితే ఉంది. చూసినట్లయితే మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇదే డిజైన్ బ్లౌజ్ కూడా వేయాలి. ఇది బ్లౌజ్ లో ఇచ్చిన బుటీ పార్ట్, బుటీ. ఈ డిజైన్ ఇట్లా డ్రెస్ కి అయితే డిజైన్ చేశాను. లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఈ శారీ మీద బ్లౌజ్ కేసిన వర్క్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో బ్లౌజ్ కి వచ్చేసి పాట్ నెక్ మోడల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ డిజైన్ కి సంబంధించిన ఫ్రెండ్స్. చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.